అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు గనక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఆపర్చునిటీస్. నేను ఆపర్చునిటీస్ గురించి ప్రీవియస్ వీడియోస్లో లైట్గా టచ్ చేసుకుంటూ వచ్చా, కానీ డైరెక్ట్గా మీకు అది చెప్పలా. సరే, ఒక స్కిల్ నేర్చుకున్నాం. స్కిల్ నేర్చుకున్న తర్వాత ఆపర్చునిటీస్ ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. నీ స్కిల్ ఏదైతే ఉందో అది నీ కెరియర్ పాత్ కింద మార్చుకోవచ్చు. నీ స్కిల్ని బట్టి అది కూడా నువ్వు ప్రమోషన్ చేయొచ్చు. ప్రమోషన్ గురించి నేను చెప్తాను. అలాగే ఫ్రీలాన్సింగ్, ట్రెడిషనల్ జాబ్కి, లేకపోతే రిమోట్ వర్క్స్ ఉంటాయి. రిమోట్ వర్క్స్ అంటే ట్రెడిషనల్ జాబ్ లాంటిదే, డిజిటల్ వర్క్ లాంటిది అనమాట. ఈ స్కిల్ని బట్టి ఇవన్నీ నీ కెరియర్ పాత్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలో సర్టిఫికేట్ కోసం నువ్వు ఎలా స్ట్రగుల్ అవుతావో అలా నీకు ఒక స్కిల్ అనమాట. నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. నీకు జాబ్ వచ్చిన తర్వాత పని చేయడానికి, జాబ్ రావడానికి కూడా యూజ్ అవుతుంది. సైడ్ హజిల్. నువ్వు నీ స్కిల్ని బట్టి ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చు. ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి అంటే ఏముంది, మార్కెటింగ్ అనేది వేరియస్ వేస్లో చేయొచ్చు నీకున్న స్కిల్ని బట్టి. నీకు వీడియో ఎడిటింగ్ వచ్చు అంటే వీడియో ఎడిటింగ్ వచ్చు, అది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు, నీకు వచ్చు అని చెప్పి. నీకు తెలియాలి అంటే నువ్వు మార్కెటింగ్ చేసుకొని, ఆన్లైన్ బిజినెస్ చేసుకొని నువ్వు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీలాన్సింగ్. నువ్వు ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం సైడ్ హజిల్ కింద అయితే అప్వర్క్, ఫివర్ అనే కొన్ని యాప్స్ అనేవి ఉంటాయి, వెబ్సైట్స్. వాటిల్లోకి వెళ్ళి నువ్వు ఫ్రీలాన్సింగ్ అనేది నువ్వు అక్కడ వర్క్ అనేది సబ్మిట్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎగ్జాంపుల్, నువ్వు డిజైనర్వి, కాపీ రైటర్వి, టెక్నికల్ సైడ్ అయితే ప్రోగ్రామర్వి, ఇటువంటి స్కిల్ అయినా సరే. ఇలా ఇంటర్షలా అనే యాప్ కూడా ఉంటుంది. ఇలా నువ్వు జాబ్కి అప్లై చేసినట్టు అనమాట. కానీ సైడ్ హజిల్ జాబ్స్ లాగా నీకు ఫ్రీలాన్సింగ్ కాబట్టి నీకు ఒక టార్గెట్స్ ఉంటాయి. నీకు ఒక టార్గెట్స్ ఉన్నప్పుడు నువ్వు అవి ఫినిష్ చేసిన తర్వాత నీకు ఒక బంచ్ ఆఫ్ అమౌంట్లో మనీ ఇస్తారు. అది ఆ యాప్స్లో చేసే పని అనమాట. అది నువ్వు అలా ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నీకున్న స్కిల్ ద్వారా నువ్వు ఒక కాపీ రైటర్ అయితే, లేదా వీడియో ఎడిటర్ అయితే నువ్వు బిజినెసెస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడానికి, వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవడానికి నీలాంటి వాడు ఒకటి ఖచ్చితంగా యూజ్ అవుతాడు. ఇప్పుడు నువ్వు కాపీ రైటర్ అయితే ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలి, నువ్వు ఒక సేల్స్ పేజ్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి అవసరం. దాన్నే అవుట్ రీచ్ మార్కెటింగ్ అంటారు. అవుట్ రీచెస్ మీద నడుస్తుంటుంది ఇది మొత్తం. నువ్వు వీడియో ఎడిటర్ అంటే నువ్వు వాళ్ళకి మంచి ఒక యాడ్ షూట్ కానీ, లేదా వాళ్ళకి ఒక కంటెంట్ వీడియో కానీ ఎడిట్ చేసి పెట్టాలి. సో నీలాంటి వాడి అవసరం ఖచ్చితంగా ఒక బిజినెస్కి ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు. సో అది ఆన్లైన్ మార్కెటింగ్ అంటే. నువ్వు ఆన్లైన్ మార్కెటింగ్ ఎలాగైనా చేయొచ్చు నీకున్న స్కిల్ని బట్టి. అది ఒక షాప్కి చేయొచ్చు, ఒక పెద్ద బిజినెస్కి చేయొచ్చు, ఒక నెట్వర్క్ కూడా చేయొచ్చు. నీ స్కిల్ని బట్టి నువ్వు వాళ్ళని అప్రోచ్ అయ్యేదాన్ని బట్టి నీ వర్క్ కూడా ఇక్కడ మ్యాటర్ ఉంటుంది. నువ్వు ఎంత ఎఫిషియెంట్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే నీ కంటెంట్ ఎంత బాగుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కోర్సెస్ లైక్ కోచింగ్. నువ్వు నీ స్కిల్ ద్వారా ఆన్లైన్ కోర్సెస్, కోచింగ్ ఇవ్వచ్చు. ఇదే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను. వీటికి కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ టీచబుల్, యుడేమి, స్కిల్ షేర్ లాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి. నువ్వు ఆన్లైన్ కోచింగ్ లాంటిది ఇద్దామనుకుంటే సో నువ్వు నీ స్కిల్ అనేది అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా. దీని గురించి చెప్పేదే ఉంది, నేను లాస్ట్ ఒక వీడియో కూడా చేశాను, సోషల్ మీడియా ఎలా యూజ్ చేయొచ్చు బెటర్ వేలో అని చెప్పేసి. సోషల్ మీడియా అనేది నువ్వు యూజ్ చేసుకుంటే దానికన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదు. సక్సెస్ అయిన వాళ్ళు బోలంతమంది.
సో అది నువ్వు సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలనుకుంటే మంచిగా కంటెంట్ ప్రొడ్యూస్ చేయి, టార్గెట్ ఆడియన్స్ గురించి తెలుసుకో. సోషల్ మీడియాలో ఎదగడం కూడా సింపుల్, బట్ నువ్వు ఎఫెక్టివ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది కన్సిస్టెన్సీతో. పర్టికులర్గా ఒక్కొక్క స్కిల్ బట్టి ఒక్కొక్క ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నీకు కొన్ని పర్టికులర్గా ఒక్కొక్క స్కిల్ బట్టి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అవి గూగుల్లో ఉండొచ్చు. అలా సపోజ్ నీకు వేరే వెబ్సైట్స్లో కూడా వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఉండొచ్చు. అంటే వేరే గూగుల్ కాకుండా వేరే అసిస్టెంట్స్లో కూడా ఉండొచ్చు అని చెప్తున్నా. వాటి యూజ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ఎలాగైతే కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నావో, నీకు ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత, నీ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నీకు అమౌంట్ వస్తాయి. లైక్ నీకు అలాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి నువ్వు కంటెంట్ ప్రొడ్యూస్ చేసి మనీ ఎర్న్ చేయడానికి. ఇప్పుడు నువ్వు ఒక సపోజ్ నువ్వు ఒక ఫోటోగ్రాఫరు, వీడియో ఎడిటర్ వీడియోగ్రాఫర్. సో ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అనుకో. నీ కంటెంట్ ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని యాప్స్ ఉంటాయి. లైక్ ఐస్టాక్, షటర్ స్టాక్, అడోబ్ స్టాక్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలో ఏంటంటే నీ కంటెంట్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తే నీకు రిటర్న్ మనీ వస్తాయి. నీ కంటెంట్ వాళ్ళు తీసుకొని మనీ అనేది నీకు రిటర్న్ ఇస్తారు. సోషల్ మీడియాలో చేసేది ఇంతే. అంటే నువ్వు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వక్కర్ల పీపుల్తో. డైరెక్ట్ నువ్వు నీ కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం, ఆ అమౌంట్ రిటర్న్ తీసుకోవడం. దీనికి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. లైక్ నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి ఐస్టాక్, షటర్ స్టాక్ ఇలా నీ స్కిల్ని బట్టి, ఇలాంటి వెబ్సైట్స్ నీ స్కిల్ని బట్టి కొన్ని, ఇంకా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్కి అయితే ఇవి, ఇంకా కంటెంట్ రైటర్ వీళ్ళకైతే ఇంకా వేరే ఉంటాయి. అలా ఇలా నీ స్కిల్ని బట్టి నువ్వు వాటిని ఎలా పర్ఫెక్ట్గా యూజ్ చేయాలని చెప్పేసి నువ్వు సెర్చ్ చేసావు అనుకో, యూట్యూబ్లో చాలా వీడియోలు వస్తాయి వాటి గురించి. సో నువ్వు అవి చూసి నువ్వు ప్రొసీడ్ అవుతే ఇంకా నీకు చాలా యూజ్ ఉంటుంది. నీ మెయిన్ గోల్కి నీకు స్కిల్ అనేది రిలేటెడ్గా ఉందనుకో, నీకు ఇంకా చాలా యూజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక జిమ్ ట్రైనర్ అవుదామని అనుకుంటున్నావు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీ మెయిన్ గోల్ ఒక జిమ్ ట్రైనర్ అవుదాం అనుకుంటున్నావు. నీకు జిమ్ అంటే చాలా ఇష్టం. సరే, మంచిగా రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, నీకు ఒక జిమ్ ప్లాన్ ఉంది. బట్ నీకు ఇక్కడ మార్కెటింగ్ చేయడానికి నీకు ఒక కాపీ రైటర్ అనేవాడు యూజ్ అయ్యాడు. నువ్వు కాపీ రైటింగ్ అనేది ముందే నేర్చుకున్నావు అనుకో, నీ కంటెంట్ నువ్వే ప్రొడ్యూస్, నీ మెయిన్ గోల్ని నువ్వే మార్కెటింగ్ చేసుకోవచ్చు. నీకు తెలిసిన కాపీ రైటింగ్ స్కిల్ అయితే వీడియో ఎడిటింగ్ స్కిల్, నీకు వీడియో ఎడిటింగ్ వచ్చు. నీ జిమ్ అట్మాస్ఫియర్, నీ వర్కౌట్స్ నువ్వే ఎడిటింగ్ చేసుకొని నువ్వే ప్రొడ్యూస్ చేయి, అంటే నువ్వే అప్లోడ్ చేయి సోషల్ మీడియాలో ఆర్ ఐదర్ ఎల్స్ ఎక్కడైనా. అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్స్ ఉంటారు. కాపీ రైటింగ్ గురించి అయితే నాకు ఇవి తెలుసు, అందుకే వీటి గురించి చెప్తున్నా. వాళ్ళు ఒక 20 years 30 years నుంచి అందులో ఉన్న వాళ్ళు ఉంటారు. లేదా రీసెంట్గా 5 years 10 years నుంచి ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కాపీ రైటింగ్ నేర్చుకొని వాళ్ళే ఒక కాపీ రైటింగ్ బ్రాండ్ అనేది చేసుకొని వాళ్ళ కంపెనీని, అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి వాళ్ళ బిజినెస్ని వాళ్ళే మార్కెట్ చేసుకుంటారు. అలా నీ మెయిన్ గోల్కి నువ్వు నేర్చుకునే స్కిల్కి రిలేట్ ఖచ్చితంగా ఉంటుంది, యూజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉండదు. సో నువ్వు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నీకు వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, వేరియస్ వేస్లు. అది. సో ఈ రోజుకైతే ఇంతే. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై.